నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు ఎంవి శోభారాణి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఈసారి కూడా ఆయన ఏమంటున్నాడంటే మేము సిద్ధం, 175కి 170 సీట్లు మేమే గెలుస్తామంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈసారి ముఖ్యమంత్రికి ఎవరు ఉంటారు, ఎందుకు కావాలనుకుంటున్నారు? అతను సిద్ధం అనేది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నుంచి నన్ను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఒక్కసారి నన్ను సక్రమంగా చూడండి. ముందు మనిషినన్నా రేపు ఎక్కడన్నా వాగుల్లో వంకల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పారిపోయి దాక్కున్నా కూడా మళ్ళీ పట్టకొచ్చేదానికి ఒకసారి సిద్ధంగా చూసుకోమని అతను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అంతే తప్పితే అతనేమి గెలవడానికి అది సిద్ధమని చెబుతుంది. గెలవడానికి చెప్పేటువంటి ముఖ్యమంత్రి కాదు, పరిపాలన చేతనైనటువంటి ముఖ్యమంత్రి కాదు, పరిపాలించే హక్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు. ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క మాట అయినా కానీ నేను చేశానని రమ్మను ముఖ్యమంత్రిని, మేము కూడా కూర్చుంటాం. వచ్చి కూర్చోమని ప్రజల్లోకి, పోలీస్ సెక్యూరిటీ వద్దు, మేము వచ్చినట్టు నార్మల్ పీపుల్ వచ్చినట్టు రమ్మనండి. ఆయన నేను చేసినానని చెప్పమండి. మేము ఆయనకైనా చేసి ఉంటే, ఉద్యోగస్తులు చేసామని చెప్పుంటే, రాష్ట్ర ప్రజానికం మీరు కరెక్ట్గా చేశారని చెప్పి ఉంటే, మేము ఈ ముఖ్యమంత్రి జగన్ ఏమి చెప్పినా కూడా చేయడానికి మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. కానీ అతను సిద్ధంగా లేడు. అతను ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 6 ఎకరాల పొలము తిరుపతిలో అడిగితే ఆ ముఖ్యమంత్రికి ఇవ్వలేదే. మరి 3 సంవత్సరాల్లోనే 32-33 వేల ఎకరాలు తీసుకొని అసెంబ్లీ కట్టి, సచివాలయాలు కట్టి, హైకోర్టు కట్టి, వీరందరికీ ఎంప్లాయీస్ మొత్తానికి కూడా అక్కడ బిల్డింగులు కట్టినటువంటి మహానుభావుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి నీ బతుక్కి నీకు 3 ఇటుకలు పెట్టల. ఇంకా అదేమంటే మేము ఏం చేయను, నన్ను చూసి ఓటేస్తారంటాడు. ఎందుకు వేస్తారు అంటే నీ చేత తన్నించుకోవడానికా, నీ చేత జైల్లో అరెస్ట్ చేయించుకోవడానికా, కట్టడాలు కోల్చడానికా? ఎందుకు చేస్తారు? నీకేమైనా పిచ్చి పట్టి నువ్వు ఒక సైకో అనేది ఈరోజు ప్రపంచానికే తెలిసిపోయింది. ప్రపంచంలోనే ఇలాంటి సైకో ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగను అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈరోజు ఉద్యోగస్తుల్ని మామూలుగా 3 పూట్ల కూడి తినకుండా వారి బిడ్డలకు పెళ్లి చేయాలన్నా కూడా ఇతను చేసుకొని చేశాడు. ఎందుకంటే ఉద్యోగస్తులు బ్యాంకుల్లో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా నువ్వు తీసావే. నీవు అసలు ముఖ్యమంత్రి, అసలు తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎక్కడ ఏ భూములు నమ్ముకునేటువంటి తాకట్టు పెట్టేటువంటి ఒక యదవ ముఖ్యమంత్రివే, పరిపాలన చేతగానటువంటి ముఖ్యమంత్రివే. మందు తాగేటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఏదో పద్దుగోకులు చాకరీ చేసి సాయంత్రం పూట అంత మందు తాగడానికి తెచ్చుకుంటారైతే వాళ్ళని కూడా ఒక 20 సంవత్సరాలు తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి. మరి మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పడమే కాదు. మరి ఈయనకి ఎవరు వేస్తారో ఓట్లు, ఎందుకు వేస్తారు? కాదమ్మా, ఇప్పుడు 99% హామీలు నేను ఏవైతే ఇచ్చానో అన్నింటినీ నేను అమలు చేసేసాను, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, బాగా చేసి చూపిస్తాను అంటున్నాడు. మరి మీరేమంటారు? అంటే 99% ఏం చేశాడంటే కోల్చడాలు, కట్టడాలు కట్టినవి కూడా కోల్చడాలు. ఈరోజు ఒక్కసారి రాజధానిపై చూడండి అయ్యా. ఎవరైనా కూడా ఒక మానవత్వం ఎత్తినటువంటి వ్యక్తి, మనిషిగా ఉన్నటువంటి వ్యక్తులు రాజధానిపై చూడండి. అన్ని 100 ఇళ్ళు కట్టుంటే ఈరోజు అవి మొత్తం పాడుబడి ఉన్నాయి. చెట్లు నాటుంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి చెట్లను కూల్చేసినాడు. నీళ్లు పెట్టక ఎండిపోయినాయి. ఎక్కడ ముక్కదోలిన ఇనుము, సిమెంటు, ఇసుక మొత్తం కూడా లారీలు, ట్రాక్టర్లు పెట్టి తోలుకొని పోయినాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రికి ఏంది చేసేది? ఇతనికి అసలు తెలిస్తే కదయ్యా ఈసారి చేయడానికి. ఈసారి ఇతనికి పొరపాటున ఓటు వేస్తే, ఎవరు వేయరో ఏదన్నా వేస్తే, అతను ఫ్రాడ్ చేస్తే ఈసారి ఈ రాష్ట్రంలో జనం ఎవరు ఉండరు, ఒక రాక్షసులే ఉంటారు. అతను ఒక సైకో రాక్షసి. అటువంటి వ్యక్తులే ఉంటారు తప్ప నార్మల్ పీపుల్ కానీ, మామూలు మనుషులు కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉండరు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ఇతన్ని ఇంటికి పంపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపో మాపో ఈ ముఖ్యమంత్రి ఆడవాళ్ళ చేత కూడా అనిపించుకునేటువంటి ఉంది. ఇప్పుడు నాకు సాటినంటున్నారు, ఇప్పటి నుంచి ఎదురుగానే అంటారు. కానీ ముఖ్యమంత్రి నువ్వు బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులను కానీ, ప్రతిపక్షాలను కానీ, మహిళలను కానీ, ఒక రాజకీయ నాయకులను కానీ ఏమన్నా అనటం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని ఏమైనా చేస్తే డైరెక్ట్గా వచ్చి నీ ఇంటికి నిన్ను అటాక్ చేస్తారు. అది నువ్వు గుర్తుంచుకోవాలని ఒక మహిళగా మేము ఈరోజు ముఖ్యమంత్రి జగన్ని హెచ్చరిస్తున్నాం. మరి చంద్రబాబు గారు అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు ఉంటే ఆ రోజు డ్వాక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు గారు. మరి దీపం పథకం కింద 950 రూపాయలకే గ్యాసులు ఇచ్చింది చంద్రబాబు గారు. అవును కదా? మరి విద్యాదేవనని ఇచ్చాడు. అప్పట్లో హాస్టల్ వార్డెన్కి, స్కూల్ హెడ్ మాస్టర్కి
కాలేజీ లెక్చరర్లకి వీళ్ళకి వచ్చాయి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడు, తల్లి అకౌంట్లో వేస్తున్నాడు. ఈ తల్లి అకౌంట్లో డబ్బులు తీయాలంటే ఏమో 4 రోజులు పని మానుకొని పోవాలి. ఏమి తీసుకొచ్చుకున్న తర్వాత పొరపాటు 400 వాడుకుంటే స్కూల్ వాళ్ళకి తక్కువ అవుతున్నాయి. అవును కదా. మరి అదే రకంగా ఇవాళ స్టోర్ ఉంది, బండ్లు పెట్టాడు, ఒక డీలరు, బండి, మళ్ళీ ఇంకొక హెల్పరు, ఇంతమందికి జీతాలు. అంటే మీ వాలంటీర్ల లెక్కన మీ పార్టీ ఏజెంట్లకి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటావా? మామూలు జనం పోయి బియ్యం అడిగితే మేము ఇయ్యము అని అంటున్నాడు. అసలు ఇవాళ మాకు దర్శనం అయితే ఎక్కడైనా కానీ 10 చోట్లకు ఒక్క చోట ఇస్తాడు, 50 ఇళ్ళకు ఒక్క చోట ఒక్క ఇంటికి ఇచ్చి బియ్యంలో మళ్ళీ వస్తామంటారు. ఇతను చేసే పరిపాలన అంతా కూడా గూండాలకి రౌడీలకే ఇచ్చాడు. రేపు ఇంకా ఈ వాలంటీర్లే ఆఫీసర్లు, వాలంటీర్లే పోలీసులు, వాలంటీర్లే టీచర్లు, వాలంటీర్లే గూండాలు ఈ కత్తులు పట్టుకొని వచ్చి ప్రజల్ని సంహరించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా వైసీపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు, తెలుగుదేశం పార్టీకి వేస్తారు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలు గర్వించదగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన్నే గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ఓటరు కూడా సిద్ధంగా ఉన్నారని మరి ఈ మీ మీడియా ముఖంగా మేము ఈ రాష్ట్ర ప్రజానికానికి తర్వాత అట్లానే ముఖ్యమంత్రికి కూడా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రజలకి అభ్యర్థిస్తూ మీరందరూ కూడా ఈ సైకోని సాగనంపండి, మనము ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు వినాదంతో ఈరోజు ప్రతి ఒక్క గృహిణి కూడా కర్రబట్టి బయటకు వచ్చి అమ్మ మనం ఇటు చేసుకోవాలని చెప్పుకోవటం జరుగుతూ ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో 175, 175 అని చెప్పుకుంటున్నాడు. అతనికి 20 సీట్లకు లోపే వస్తాయి. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మరి మనస్సాక్షిగా ఆ ముక్కోటి దేవతల సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అవుతారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆయనైతేనే కాపాడగలరని మేము గట్టిగా రాష్ట్రం మొత్తం కూడా నమ్ముతుంది, ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అందుకు ముఖ్యమంత్రి కావాలి. అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిస్తే ఈసారి వైజాగ్ నుంచే రాజధానిగా పరిపాలిస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి వైజాగ్ రాజధానిగా మీకు ఇష్టమేనా? అసలు 5 సంవత్సరాలలో చేయలేనటువంటి ఏదో ముఖ్యమంత్రి రేపెట్ట చేస్తాడయ్యా? 5 సంవత్సరాల్లో 3 రాజధానులు 3 ఇటుకలు పెట్టాడా? అతని ప్యాలెస్ కట్టుకున్నాడు అంతే కదా. వైజాగ్లో కట్టుకునేది రాజధాని వంకబెట్టి ఆ కొండంత బోడుగుండు చేసి ఇతను ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎన్ని ప్యాలెస్ల్లో ఉంటావు ముఖ్యమంత్రి నువ్వు? ఎన్ని ప్యాలెస్ల్లో ఉంటావు? ఎన్ని చోట్ల ఉంటావు? బెంగళూరులో, హైదరాబాదులో, తాడేపల్లిలో, వైజాగ్లో అన్నీ కట్టుకున్న కానీ నువ్వు ఉండేది ఒక చోటే కదా. ఎందుకంతలా ఆశ నీకు? ఎందుకు ప్రజల సొమ్ము మీద అంతా నీకు దురాలోచన? నీకు నీ దుర్మార్గపు ఆలోచనే నిన్ను నలుసుకు తింటుందని మరి ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం, మీ మీడియా ముఖంగా. థ్యాంక్ యూ.